హాయ్ ఆల్. ఏదైనా ఒక షేర్ ప్రైస్ కంటిన్యూగా ఫాలో అయ్యేటప్పుడు అది ఎక్కడి నుంచి మరి అప్ సైడ్ వెళ్ళడం స్టార్ట్ అవుతుంది అనేది మీరు తెలుసుకోవడానికి ఈరోజు యాజ్ పర్ టెక్నికల్ క్యాండిల్ స్టిక్స్ ప్రకారము చూపించబోతున్నాను. ఇక్కడ చూడండి, ఇది సిడిఎస్ఎల్ కంపెనీ. ఇక్కడ ప్రైస్ మీకు ఇక్కడ నుంచి కంటిన్యూగా ఫాలో అయింది. ఇక్కడ నుంచి కంటిన్యూగా ఫాలో అయిన తర్వాత ఇక్కడ 1753 నుంచి 1463, ఆల్మోస్ట్ 300 పాయింట్స్ కరెక్ట్ అయిన తర్వాత ఇక్కడి నుంచి అప్ సైడ్ వెళ్ళడం స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి మరి అప్ సైడ్ వెళ్ళడం స్టార్ట్ అయింది. మరి ఇక్కడ నుంచే ఎందుకు అప్ సైడ్ వెళ్ళడం స్టార్ట్ అయింది అంటే, మీరు క్యాండిల్ స్టిక్స్ ప్రకారం అయితే ఎప్పుడైతే ఒక కంపెనీ షేర్ ప్రైస్ కంటిన్యూగా ఫాల్ అయ్యేటప్పుడు డౌన్ సైడ్లో డౌన్ సైడ్లో బుల్లిష్ క్యాండిల్స్ ఫార్మేషన్ జరిగితే, అంటే బుల్లిష్ క్యాండిల్స్ వస్తే డౌన్ సైడ్లో అక్కడి నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అనే సంకేతం అయితే తెలుపుతుంది. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ కంటిన్యూగా ఫాల్ అయిన తర్వాత ఈ డౌన్ సైడ్లో మనకు బుల్లిష్ క్యాండిల్, ఇది బుల్లిష్ క్యాండిల్, దీన్ని హ్యామర్ క్యాండిల్ అంటాము. ఈ బుల్లిష్ క్యాండిల్ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళడం స్టార్ట్ అయింది. సో చాలా మంది కంటిన్యూగా ఫాలో అయ్యేటప్పుడు, టెక్నికల్ అనాలిసిస్ తెలిసిన వాళ్ళు, క్యాండిల్ స్టిక్స్ తెలిసిన వాళ్ళు కంటిన్యూగా షేర్ ప్రైస్ ఫాలో అయ్యేటప్పుడు ఇలాంటి బుల్లిష్ క్యాండిల్ కోసం వెయిట్ చేసి బుల్లిష్ క్యాండిల్స్ ఫార్మేషన్ జరిగిన తర్వాత ఇక్కడ నుంచి బై చేసి హోల్డ్ చేస్తారు. అంటే బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితేనే ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తుందా ప్రైస్ అంటే కాదు. ఎప్పుడైతే బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయి ఆ బుల్లిష్ క్యాండిల్ యొక్క హై ఆ బుల్లిష్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసి ఎప్పుడైతే ఆ బుల్లిష్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేస్తుందో విత్ వాల్యూమ్స్, అక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అప్పుడు మనం ఇక్కడ ట్రేడ్ చేసేటప్పుడు స్టాప్ లాస్ని అయితే ఈ బుల్లిష్ క్యాండిల్, ఈ హ్యామర్ క్యాండిల్ యొక్క లోని అయితే మనం ఇక్కడ స్టాప్ లాస్గా పెట్టుకోవాలి. ఓకే, ఇట్లా డౌన్ సైడ్లో బుల్లిష్ క్యాండిల్ ఇలాంటి హ్యామర్ క్యాండిల్ వచ్చినప్పుడు ఈ హ్యామర్ క్యాండిల్ యొక్క హై బ్రేక్అవుట్ అయితే బై చేసి హోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ దీనికి స్టాప్ లాస్ ఈ హ్యామర్ క్యాండిల్ స్టిక్ యొక్క లోని స్టాప్ లాస్గా పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఏదైనా స్టాక్స్ ఉంటే, మీరు ఏదైనా మీకు నచ్చిన స్టాక్స్ బై చేయాలని